శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో కుంభరాశిని గ్రంథం తెలుసుకుందామమ్మా. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్రం 1-2-3 పాదాలు మాత్రమే కుంభరాశిలో వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకి గ్రహ సంచారం బాగుంది. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు, కానీ ఈ మాసం బాగుందండి. ఫిబ్రవరి మాసం బాగుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంది. అయితే ఒక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అండి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి. ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఇంత కొత్త వాళ్ళతో జాగ్రత్త. ఎవరు దాంట్లో కూడా ఏడు పెట్టద్దు మీరు, లేదా ఇబ్బంది పాలవుతారు. అయితే ధనం మాత్రం పర్వాలేదు, సమయానికి ధనం చేతికి ఉంటుంది. కాకపోతే ధనం పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఇబ్బంది అవుతుంది. అయితే కొన్ని విషయాల్లో అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది. ఇక సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు, పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీ పనులు చేయించుకుంటారు. అయితే కొత్త వారికి శ్రీకారం చుడతారు, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత గృహంలో శుభకార్యాలు జరుగుతాయండి. మీకు శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. తర్వాత విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. ఇకపోతే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తలపెట్టిన కార్యం మాత్రం విజయం అవుతుంది. మీ సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చేసే వ్యవహారం, ఒక వ్యవహారం, పెండింగ్లో ఉన్న వ్యవహారం సక్సెస్ అవుతుంది. మీకు అనుకోకుండా అదృష్టం తలుపుకూడదని చెప్పుకోవచ్చు. మీకు ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఈ మాసం మీరు అబద్ధ సాక్ష్యం చెప్పడం, సాక్ష్య సంతకం చేయడం ఇలాంటివి చేయకూడదు. అలాగే పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుని, బ్రాహ్మణుని దూషించొద్దు దయచేసి. వారిని కూడా గౌరవించండి. ఏ విధమైన చెడు కామెంట్లు చెయ్యకూడదు. ఇకపోతే చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు మనోధైర్యంగా ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు. చాలా బాగుంది. అన్ని విషయాలు బాగున్నాయండి. తర్వాత మీకు తీర్థయాత్ర చేస్తారు. తర్వాత చక్కగాని ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణం చేసేటప్పుడు మాత్రం భగవన్నామస్మరణ చేసేయాలండి. ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వెళుతూ ఏదో ఒక దేవాలయం దగ్గర కాస్త ఒక టెంకాయ కొట్టేసి బయలుదేరండి. ఓం నమో నారాయణ అంటూ వెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే అన్ని విషయాలు బాగున్నాయండి. వృత్తి బాగుంది, అంటే జీవన విధానం బాగుంది. వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో చక్కగా రాణింపు ఉంటుంది, గౌరవిస్తారు, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. బాగుందని అన్ని రకాలుగా బాగుంది. అయితే దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. బద్ధకాన్ని పెట్టినట్టే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఇకపోతే విదేశాల్లో ఉన్నవారికి బాగుందండి. విదేశాల్లో ఉన్నవారు కొంచెం స్థాయి పెరుగుతుంది, బాగుంటుంది. అలాగే విదేశాల్లో కొంతమంది జాబులు లేవండి, జాబులు పోయినాయి. అయితే ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి. ఆల్రెడీ మీరు ప్రయత్నంలో ఉన్నారు, కానీ సక్సెస్ అవుతారు, జాబ్ వస్తుంది. ఈ మాసం మీకు జాబ్ వస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. మీరు తప్పకుండా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. రాజకీయ నాయకులు కూడా బాగుందండి. అయితే రాజకీయ నాయకులు ప్రయాణం విషయంలోనే, ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అండి. ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. చక్కగా ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతారు. మీరు ప్రజల్లో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. మీకు మంచి గౌరవ మర్యాదలు జరుగుతాయి, సన్మానాలు జరుగుతాయండి. అలాగే అయితే మీకు కాస్త నరఘోష కనిపిస్తుంది. ఏంటంటే శత్రువులు ఉంటారు. మీకు డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, అదొకటే, జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకి బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. చక్కగా వ్యాపారం జరుగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, లాభాలు మంచిగా ఉంటాయి, మంచి లాభాలు వస్తాయండి.
ఇకపోతే ఉద్యోగస్తులు కూడా బాగుందండి. ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి. చక్కగానే స్థల మార్పు అయితే కనిపిస్తుంది. అలాగే మీ పై అధికారులతో ప్రశంసలు పొందుతారు మీరు. చక్కగానే బాగుందండి, ఏం పర్వాలేదు. ఇకపోతే చదువుకునే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. చక్కగా చదవాలి కూడా. ఎందుకంటే పరీక్షల సమయం దగ్గరకు వస్తుంది, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. మీరు చక్కగా చదవాలి, మీరు మంచి మార్కుతో పాస్ అవ్వాలి. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీకు. చదవండి, ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు. అలాగే వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా చక్కగా వివాహ ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ఇక ఈ యొక్క రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఎందుకంటే నా మంది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, కొంతమందికి జరుగుతాయి, కొంతమంది జరగవు. జరగాలని రూల్ లేదు, జరగాలని కూడా రూల్ లేదు. జరగకూడదని రూల్ లేదు, జరగాలని రూల్ లేదు. గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తాను కూడా చెప్తున్నానమ్మా. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో కూడా చెప్పాను. కొంచెం అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు సలహాలు సూచనలు కావాలి కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి. ఇక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుని ఈ మాసంతో యోగిస్తుంది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసము. మాఘమాసం అనగా శివకేశవులు ఇద్దరికీ చాలా ప్రీతికరమైన మాసము. మన కర్మను కడుక్కోవడానికి, మన కర్మను తుడుచుకోవడానికి వచ్చిన మాసం ఇది. మంచి అనుకూలమైన మాసం ఇది. అందు గురించి ఏంటంటే చక్కగా శివుడికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అభిషేకాలు చేయించుకోండి, అవకాశం ఉన్నప్పుడు. విష్ణాలయంలో అర్చన చేయించుకోండి. అయితే శివాలయంలో పంచామృత స్నాన అభిషేకంతో పాటు ముఖ్యంగా సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు ఎవరన్నా సరే ఏం చేస్తారంటే మీరు ఆవుపాలు, చెరుకు రసం, దానిమ్మ రసం, ద్రాక్ష రసం, ఈ 4 పదార్థాలతో శివుడికి అభిషేకం చేయించండి. అలాగే ఆయనకి ఇష్టమైన బిలవపత్రాలు ముఖ్యంగా బిలవపత్రం తప్పకుండా బిలవపత్రాలతో అర్చన చేయించాలి. అలాగే ఎర్రగన్నేరు పువ్వులు, ఎర్ర మందార పువ్వులు, జిల్లేడు పువ్వులు మీ అవకాశాన్ని బట్టి స్వామికి అర్చించండి. అలాగే సాలగ్రామ దానం చేయండి. మాఘమాసంలో శివాలయంలో సాలగ్రామ దానం చేస్తే చాలా మంచిది. అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు పితృకార్యాలు చేయండి. పితృదేవతలు ఉన్నవారు ఈ మాఘమాసంలో ఏదైనా వీలైతే నదీ క్షేత్రం వెళ్ళి అక్కడ పిండ ప్రధాన వ్యవహారాలు చేయండి. లేదు అంటే మీ దగ్గరలోనే, మీ ఊళ్ళోనే, మీ దేవాలయంలో అర్చక స్వామివారు ఉంటారు. చక్కగా ఆయనకి మీ యొక్క పితృదేవతల గోత్రం అని చెప్పేసి స్వయం పాకం యథాశక్తి దక్షిణ తాములు ఇవ్వండి. వారి ఆశీస్సు తీసుకోండి. దీనివల్ల ఏంటంటే పితృదేవతలు సంతోషిస్తారు. పైలోకాలు ఉన్న పితృలు సంతోషిస్తారు. మరి ఎన్ని పూజలు, నోవులు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేసినా ఈ యొక్క పితృ కార్యాలు చెయ్యకపోతే మనకి ఏ పనులు ముందుకు వెళ్ళవు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు మీ పుట్టినరోజు నాడు వెళ్ళి ఏదో ఒక దేవాలయం, ఏదో ఒక గుడికి వెళ్ళండి, పూజ చేయించుకోండి. వెళ్తూ స్వీట్ తీసుకెళ్ళండి. ఏదైనా ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి. ఆ కిలో కానీ, అరకిలో కానీ, పావు కిలో కానీ అక్కడ నివేదన చేయండి. అమ్మగారికో అయ్యగారికో మీ స్వహస్తాలతో అందరికీ పంచండి. అక్కడ ఉన్న భక్తులు వస్తుంటారు, పంచండి దేవాలయంలో. దీనివల్ల మంచి జరుగుతుందమ్మా. ఎందుకంటే మన పుట్టినరోజు నాడు దేవాలయంలో పూజ చేయించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్ పంచితే శుభం జరుగుతుంది. అలాగే మీ పుట్టినరోజు నాడు అక్కడ దగ్గరలో ఏమైనా అనాథ ఆశ్రయాలు ఉంటే యథాశక్తి ధనం కానీ, లేదంటే రైస్ కానీ, లేదంటే వస్త్రాలు కానీ సమర్పించండి. ఎందుకంటే అమ్మా మనం ఎన్ని పూజలు పునస్కారాలు, నోరు వ్రతాలు చేసినా కర్మదోషాలు అంటపడతాయి. పూర్వజన్మలు చేసుకున్న పాపాలు ఇప్పుడు కాదు. మనం ఇప్పుడు ఏదో చేసేసుకున్నాం, గురువుగారు ఆ పూజ చేసాం, ఈ క్షేత్రంలో అదేదో చేసేసాను, కుదరదు. పనులు అవ్వకపోతే కర్మలు వెంటాడుతుంటే ఇలాంటి దాన ధర్మాలు చేసుకోవాలి, తప్పతుంది. దాన ధర్మాలు చేసుకుంటే కర్మ కలుగుతుంది. అప్పుడు మీరు మీ తర్వాత బాగుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ మాసంలో ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి. మాసంలో వీలైతే ఇంట్లో చేసుకోండి. అయ్యగారు పిలిచి నలుగురికి భోజనం పెట్టండి. లేనివారు దేవాలయంలో చేస్తారు, ప్రతి దేవాలయం చేస్తారు, చేయించుకోండి అక్కడ చక్కగా. అలాగే నదీ స్నానం చేయండి మాఘమాసంలో, చాలా మంచిది. ఎందుకంటే కర్మ కలుగుతుంది.
మంచి ఫలితాలు ఉంటాయి. నదీ స్నానం చేయండి, ఏదైనా నది, పుణ్యనది లేదంటే సముద్రం. అలా వీలు కాదు, ఎందుకంటే వీలు కాలంలో ఉంటారు. మీరు ఏం చేస్తారంటే చక్కగాని మీరు స్నానం చేసి బకెట్లో గంగాజలం తెచ్చుకోండి. పూజా స్టోర్స్లో గంగాజలం ఉంటుంది, తర్వాత గోపంచకం ఉంటుంది, తెచ్చుకోండి. కాస్త నీటిలో వేసుకోండి, కళ్ళుప్పు వేసుకోండి, స్నానం చేయండి గోవిందా గోవిందా అని. అదే నదీ స్నానంతో సమానం, అంతే. ఇవి చేసుకోండి. మోగజీలకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, కుక్కలకు బిస్కెట్లు పెట్టండి, పావురాలు జొన్న వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కాకులకి టీపన్నం పెట్టండి. మోగజీలకు ఆహారం పెట్టడం వల్ల కర్మదోషాలు దొరుకుతాయి. మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా దొరికితే, మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్, బ్లైండ్ పర్సన్ దొరికితే వాళ్ళకు కూడా కాస్త కడుపు నింపండి, వీరైతే అన్నం పెట్టండి, లేదా ఒక పండు పొలం ఇవ్వండి, ₹1 పాపాయి ఉండమ్మా, అలా చేయండి, ఏం పర్వాలేదు. మీకు అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభమస్తు.